సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిలిం సురేష్. ఈ వీడియోలో మనం కన్నప్ప మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. అయితే ఈ కన్నప్ప మూవీ చాలా ఎక్స్పెక్టేషన్ తో అయితే రిలీజ్ అయింది భయ్య. అయితే ఈ మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం లాగ్ సీన్స్ అయితే ఉంటాయి, ఎందుకంటే ఒక్కొక్క క్యారెక్టర్ అయితే వస్తుంటారు. ఫస్ట్ హాఫ్ ఏమో గానీ సెకండ్ హాఫ్ ఉంటుంది భయ్యా, బాబా వేరే లెవెల్ వెళ్తుంది. ఎందుకంటే ప్రభాస్ అన్న వస్తాడు కదా, అక్కడ నుంచి ఉంటుంది భయ్యా సినిమా వేరే లెవెల్ వెళ్తుంది మూవీ అయితే. అయితే ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే స్టోరీ మాత్రం చాలా సింపుల్ గా ఉంటుంది భయ్యా, ఆల్రెడీ మనకు తెలిసిందే. అయితే ఈ మూవీ స్టోరీ ఏంటంటే తిన్నడుకి శివుడు అంటే అస్సలు పడదు. అయితే తిన్నడు కన్నప్పగా ఎలా మారాడు అనేది ఈ మూవీ స్టోరీ. అయితే ఈ మూవీ ఫస్ట్ హాఫ్ కొన్ని సీన్స్ అయితే లాగా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ లో వస్తాడు భయ్యా, బాబా అక్కడ నుంచి మూవీ మాత్రం వేరే లెవెల్ కి వెళ్తుంది. ఈ మూవీలో ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ అరాచకం అని చెప్పాలి. మెయిన్ గా ప్రభాస్ అన్న ఎంట్రీకి థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయిందనే చెప్పాలి. అయితే ప్రభాస్ అన్న ఉన్నప్పుడు బీజిఎం కొడతాడు భయ్యా, వేరే లెవెల్ అసలు. అయితే ఈ మూవీలో యాక్టింగ్ చేసిన యాక్టర్స్ మాత్రం వాళ్ళ యాక్టింగ్ మాత్రం చించిరగా తీశారనే చెప్పాలి. కాకపోతే హీరోయిన్ కెమిస్ట్రీ ఉంటుంది, అక్కడ ఒక సాంగ్ ఉంటుంది. నాకు మాత్రం ఈ మూవీలో అంత రొమాన్స్ అయితే అవసరం లేదని అనిపిస్తుంది. కానీ ఈ మూవీలో నాకు నచ్చిన సాంగ్ అయితే ఇదే భయ్యా, శివ శంకర్ సాంగ్ ఉంటుంది. సాంగ్ మాత్రం వేరే లెవెల్ అసలు. మెయిన్ గా ఈ సాంగ్ లో మంచు విష్ణు అన్న యాక్టింగ్ ఉంటుంది వేరే లెవెల్ అసలు. అండ్ అలాగే మంచు విష్ణు అన్న క్లైమాక్స్ లో యాక్టింగ్ ఉంటుంది భయ్యా, వేరే లెవెల్ అసలు. అలాగే ఈ మూవీలో ప్రభాస్ అన్న లుక్స్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి. అండ్ అలాగే ఈ కన్నప్ప మూవీలో ప్రభాస్ అన్న ఎప్పుడైతే ఎంట్రీ అవుతాడో అప్పటి నుంచి ఉంటుంది భయ్యా సినిమా వేరే లెవెల్ కి వెళ్తుంది. అయితే మన ప్రభాస్ అన్న రుద్ర క్యారెక్టర్ లో జీవించేశాడనే చెప్పాలి. అయితే ఈ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రభాస్ అన్నని తీసుకోవడమే. ఎందుకంటే మన రెబల్ స్టార్ ప్రభాస్ మామూలు రేంజ్ కాదు, ఇంటర్నేషనల్ రేంజ్. ఓవరాల్ గా కన్నప్ప మూవీ మీరు చూడాలా లేదా అనేది నేను చెప్పను, ఎందుకంటే ఒకసారి మీరు మూవీ చూసిన తర్వాత నాకు ఒకసారి కమెంట్ చేయండి. అండ్ అలాగే మంచు విష్ణు అన్న డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప మూవీ బ్లాక్ బస్టర్ అవుతుందో లేదో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్. ఏ మాట కామాట భయ్యా, కన్నప్ప మూవీ కోసం మంచు విష్ణు అన్న అయితే చాలా కష్టపడ్డాడు. అండ్ అలాగే ఈ మూవీలో మీకు నచ్చిన క్యారెక్టర్ ఏందో కింద కమెంట్ చేయండి. నాకు మాత్రం ఈ మూవీలో నచ్చిన క్యారెక్టర్ రుద్ర. ఓవరాల్ గా నేను ఒకటే చెప్తున్నా భయ్యా, ప్రభాస్ అన్న కోసం ఈ మూవీని ఎవరు చూస్తున్నారో ఒకసారి కమెంట్ చేయండి. అండ్ అలాగే ఈ కన్నప్ప మూవీ మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఈ మూవీతో మంచు విష్ణు అన్న బ్లాక్ బస్టర్ కొడతాడో లేదో కింద కమెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి.